చాలా కాలం క్రితం వైశాలి అనే నగరంలో సుమిత్రుడు అనే ధనవంతుడు నివసించేవాడు. అతనికి విపరీతమైన సంపద, విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ అతని హృదయం ఏదో తెలియని లోటుతో నిండిపోయి ఉండేది. ఒకరోజు గౌతమ బుద్ధుడు నగరానికి వచ్చినట్లు సుమిత్రుడికి తెలిసింది. ఆసక్తితో ఆయన బోధనలు వినేందుకు ప్రజలతో కలిసి వెళ్ళాడు. బోధి వృక్షం కింద కూర్చున్న బుద్ధుని స్వరం నెమ్మదిగా కానీ ప్రభావవంతంగా వినిపించింది. ఆశలు అంతులేనివి అని ఆయన అన్నారు. ఒక మనిషికి సర్వ సంపత్తి ఉన్నా అతని తృష్ట తీరదు అని పలికాడు. సుమిత్రుడికి ఈ మాటలు తన కోసమే చెప్పినట్లుగా అనిపించాయి. ఉపదేశం తర్వాత సుమిత్రుడు బుద్ధుడి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు: స్వామి, నాకు అపారమైన ధనముంది, కానీ నా మనసుకు ఎప్పుడూ తృప్తి ఉండదు. నేనేం చెయ్యాలి అని అడిగాడు. దానికి బుద్ధుడు చిరునవ్వుతో తన పక్కన ఉన్న ఒక చిన్న బంగారు గిన్నెను చూపిస్తూ, ఈ గిన్నెను నది నుంచి నీటితో నింపి తీసుకురా అన్నాడు. దీంతో సుమిత్రుడు పరుగున తీసుకుని నది దగ్గరకు చేరుకున్నాడు. అయితే గిన్నెలో నీటిని పొయ్యగానే నీరు మాయమైపోయేది. ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఎంత ప్రయత్నించినా ఆ బంగారు గిన్నె నిండలేదు. విసిగెత్తిపోయి తిరిగి బుద్ధుడి వద్దకు వచ్చాడు సుమిత్రుడు. ఈ గిన్నె ఎప్పటికీ నిండదు, ఆతృతతో నిండిన మనసులాగే అని బుద్ధుడు నవ్వుతూ చెప్పాడు. కానీ సంతృప్తి కలిగినప్పుడు ఖాళీ గిన్నె కూడా నిండినట్లే అన్నాడు. ఆ మాటలతో సుమిత్రుడు అంతా అర్థం చేసుకున్నాడు. బుద్ధుడికి నమస్కారం చేస్తూ తన ధనాన్ని సక్రమంగా వినియోగించి పేదలకు సహాయం చెయ్యాలని సుమిత్రుడు నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుంచి బంగారు గిన్నె ఖాళీగానే ఉంది, కానీ సుమిత్రుడి హృదయం మాత్రం తృప్తితో నిండిపోయింది.